పిల్లల విషయంలో పరిపాలన చేయడానికి, నీ పరిస్థితుల పైన విరుచుకుపడడానికి, నువ్వు శాసించడానికి, నువ్వు మాట్లాడడానికి గాడ్ నేను చూస్ చేసుకున్నాను. నీ ఫ్యామిలీలో ప్రైజ్ లార్డ్. మీ ఇంట్లో 5 మంది, నువ్వు ఒక్కమే ఎక్కున్నావు. ఎందుకు తెలుసా? గాడ్ చూస్ యు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ ఇంట్లో 10 మంది, నువ్వు ఒక్కనే ఎక్కున్నావు, నువ్వు ఒక్కనే బైబిల్ పడుతున్నావు, నువ్వు ఒక్కనే ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఒక్కనే సేవ చేస్తున్నావు. ఎందుకు తెలుసా? వారికి ఆశీర్వాదకరంగా నీవే ఉంటావు, నీవే ఉంటావు, నీవే ఉంటావు. హల్లెలూయా. నేను తెచ్చిన వారు నీ నామని కనపరచుదురు గాక. అది నాకు అర్థం కాదు మాట. ఆ ఎంటర్ కాగానే సమయలతో దేవుడు మాట్లాడినట. సమయలతో దేవుడు మాట్లాడాడు. అంటే గ్రేట్ ఇన్స్టెల్. ఎంత గొప్ప విషయం అది. ఎంటర్ కాగానే సమయాలకి స్వరం వచ్చింది. ఎంటర్ కాగానే వచ్చేటప్పుడు చెప్పొచ్చు కదా, వచ్చేటప్పుడు చెప్పొచ్చు కదా. నో, అక్కడ ప్రజలు ఎంతో మంది వస్తున్నారు. సమయాలు ఏమైనా కన్ఫ్యూజ్ అయితేనేమో అనుకున్నాడు. కన్ఫ్యూజ్. అందుకనే ఎంటర్ కాగానే ఆ ప్రెసెన్స్ కి, ఆ సమయాలకి స్వరం వచ్చింది. ఇతడే గో అండ్ టేక్, గో అండ్ అనాయింట్, గో అండ్ అనాయింట్. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఈ దినం ఐ విల్ అనాయింట్ యు. హల్లెలూయా. నాట్ మీ, గాడ్ విల్ అనాయింట్ యు. గాడ్ విల్ అనాయింట్ యు. నేను వింటున్నా మాట మళ్ళీ చదవండి. 13వ వచనమా, ఎన్నో వచనం అది? కాయాబా తీసుకొని వారికి అభిషేకము చేశాను. నాట నుండి మీకు ఒక అర్థం కావాలని చెప్తున్నా. మళ్ళీ చదవమా. అది తీసుకొని వారి సహోదరు ఎవరి ఎదుట, గట్టిగా చెప్పాలి మాట, గట్టిగా. వాళ్ళందరూ ఆర్మీలో ఉన్నారు, ఇజ్రాయెల్ ఆర్మీలో ఉన్నారు. గొలియాతుకి భయపడి వెనక్కొచ్చిన వాళ్ళను చూసి, ఇతను టిఫిన్ బాక్స్ మోసుకెళ్ళే వ్యక్తి చూసి వానికి వీళ్ళు భయపడమా అని చెప్పి ఇంకో వైపు నుంచి వెళ్ళి సౌలు ఎద్దకు వెళ్ళి అధికారం పొంది నేను వెళ్తా అని చెప్పిన వ్యక్తి. కానీ సహోదరులు దావీదును తునీకరించారు. గాడ్ ఎన్నుకున్నాడు. గాడ్ ఎన్నుకున్నాడు. తునీకరించబడ్డ వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా. సోలుగా వారు వినును గాక. నువ్వు ఈరోజు చెప్పొచ్చు, నీకు మైక్ ఇస్తే, అన్న మస్తు కష్టం నాకే ఉన్నాయి. యు ఆర్ చూజన్, యు ఆర్ చూజన్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీకే అన్ని వస్తున్నాయంటే దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు. నీ తరములలో, నీ కుటుంబీకులలో, నీ బ్లడ్ లైన్ లో నిన్నే దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేన్, ఆమేన్. తునీకరింపబడ్డ వ్యక్తిని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? గెట్ అవుట్. నీకు ఇక్కడేం పని? గెట్ అవుట్. నువ్వే యుద్ధం చేస్తావు? గెట్ అవుట్. నువ్వే మోయగలుగుతావు? గెట్ అవుట్ అన్న వ్యక్తినే గాడ్ గ్రేట్ ప్రాఫెట్ సమూయేలుని పంపించి అభిషేకిస్తున్నాడు. నా మాట మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాలా. తైలపు కొమ్మను తీసుకొని, తైలపు కొమ్ము ఇట్లా పోస్తా ఉన్నాడు. ఎవరు ఎదుట? సహోదరులందరూ ఎదుట. ఎందుకు? వాళ్ళందరూ తునీకరించారు, వ్యతిరేకించారు. వారి ఎదుట. ఎందుకు సార్? ఏ గ్రేట్ సమూయేల్ ప్రాఫెట్ అయినా ఆయన వచ్చిండా. అందుకే బైబిల్లో మాట, ఆయన మాట కింద పడియాలంట. దేవుడు కింద పడియాలంట. ఆ దేశంలో ఆ రాజులైన సైకులు వనకాల ప్రవక్త వచ్చిందంటే వనకాలంటే. సో అందుకే గ్రేట్ సమూయేల్ ప్రవక్తను తీసుకొచ్చి అనాయింట్ చేస్తున్నాడు. ఆ వ్యక్తిని అనాయింట్ చేస్తున్నాడు. ఎవరెదుట? సౌలు ఎదుట చేస్తూ చేశాను. నాట నుండి నాట నుండి ఫ్రమ్ దట్ డే, ఆ దినము నుంచి ప్రభు ఆత్మ అతని మీదికంట. అతను వెంబడించడం. మళ్ళీ చెప్తున్నా వినండి.
ఇన్ని రోజులు దావీదు పైకి ఆ ఆత్మ వచ్చింది. అది ఎప్పటి వరకు తెలుసా? అది ఎప్పుడు తెలుసా? కొన్ని పనులు చేయడానికి, కొన్ని పనులు చేయడానికి. గొర్రె పిల్లని సింహం వచ్చి పట్టుకుంటే, ఎలుగుబండి పట్టుకుంటే వీటిని చీల్చడానికి, రెండోది దేవునితో ఆరాధన చేయడానికి, పర్సనల్ రిలేషన్షిప్ కలగడానికి ఆ ఆత్మ వచ్చింది. ఇప్పుడు వచ్చేది తెలుసా? నెక్స్ట్ లెవెల్. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి తెలుసా? టు రూల్, పరిపాలన చేయడానికి. ఇప్పుడు దావీదు పైకి వచ్చిన అభిషేకం ఏంటి తెలుసా? పరిపాలన చేసేది. హల్లెలూయా. ఈ దినం ఆఫ్టర్ వర్డ్ ఆఫ్ గాడ్, ఓకే, ఒకవేళ ఓకే దేవుడు నీకు ఇస్తున్న కృపను బట్టి నేను అభిషేకిస్తున్న దేని తెలుసా? నీవు శాసించడానికి, నీవు మాట్లాడడానికి, నీవు కొండలతో మాట్లాడడానికి, సముద్రంతో మాట్లాడడానికి, హెలికాప్టర్లతో మాట్లాడడానికి, నీకుగా పరిపాలించే వ్యక్తిగా, ఏలువారిగా, నీవు కృంగిపోకుండా నీవు శాసించే వ్యక్తిగా, అపవాది పైన క్రియల పైన శాసించే వ్యక్తిగా, రూలర్ గా గాడ్ అపాయింట్ చేస్తున్నాను నేను. రూలర్ గా. హల్లెలూయా.